అందరికీ నమస్కారం. నా పేరు స్నేహ. నేను ఆర్వి డెంటల్ కాలేజ్‌లో చదువుతున్నాను. ఈరోజు నేను టీతింగ్ అంటే పాలు పొరగుట మరియు దాని నివారణల గురించి మీతో చర్చిస్తాను. పాలు పొరగుట అనేది సామాజ ప్రక్రియ. ఇందులో శిశువు తొలి పళ్ళు దవడల నుండి బయటికొస్తాయి. ఇది సాధారణంగా 4 నుండి 7 నెలల వయసులో ప్రారంభమవుతుంది మరియు 3 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. అప్పటికి మొత్తం 20 ప్రాథమిక పళ్ళు వస్తాయి. టీతింగ్ లక్షణాలేంటి? ఎక్కువగా నోరు తడవడం, పెదాల వాపు లేదా నొప్పి, వస్తువులని కొరకడం లేదా నమలడం, చిరాకు లేదా అసహనం, కొద్దిగా ఉష్ణోగ్రత పెరగడం, తినే లేదా నిద్రించే అలవాటులో మార్పు. ఇప్పుడు టీతింగ్ అసహకారాన్ని ఎలా తగ్గించాలనేది చూద్దాం. మొదటిగా జెంటల్ గమ్ మసాజ్. శుభ్రమైన వేలు లేదా చల్లని తడి గుడ్డతో శిశువు పెదాలపైన మృదువుగా రుద్దండి. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా నొప్పిని ఉపశమనం కలిగిస్తుంది. రెండోదిగా టీతింగ్ బొమ్మలు మరియు చల్లని వస్తువులు. బీపీఏ రహిత సురక్షితమైన టీతింగ్ రింగ్ ఇవ్వండి. చల్లని తడి గుడ్డే లేదా టీథర్ పెదాలకి నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ద్రవం నిండిన టీతింగ్ రింగ్స్ వాడకండి, అది పగిలే ప్రమాదం ఉంటుంది. మూడవది చల్లని ఆహారం. బలికిన అరటి, యాపిల్ సూప్ లేదా పెరుగు ఇవ్వండి. చల్లని చెమచ నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. నాలుగవదిగా నొప్పి నివారణ మందులు. ఏదైనా నొప్పి నివారణ మందులు ఇవ్వడానికి ముందే డాక్టర్ని సంప్రదించండి. ఇప్పుడు ఎవరికి దూరంగా ఉండాలి, వాట్ టు అవాయిడ్ అనే దాన్ని చూద్దాం. యాంబర్ టీతింగ్ నెక్లెస్. ఇవి ఉబ్బసం మరియు ఇక్కరి బిక్కరి అవ్వడానికి కారణమవుతాయి. రెండవదిగా గడ్డ కట్టిన టీతింగ్ రింగ్స్ వాడకూడదు. ఇవి ఎక్కువగా గట్టిగా ఉండి పెదాలకి నొప్పి కలిగించవచ్చు. మూడవదిగా చక్కెర లేదా ఆమ్లతో కలిగిన ఆహారం ఇవ్వకండి. ఇవి తొలి దంతాక్షయాన్ని కలిగించవచ్చు. ఇప్పుడు డాక్టర్ని మనం ఎప్పుడు సంప్రదించాలి అనేది చూద్దాం. అతి ఎక్కువ జ్వరం ఉంటే, టీతింగ్ లక్షణాలు 1 వారం కన్నా ఎక్కువ కొనసాగితే మరియు చర్మ పుండులు, విరేచనలు లేదా టీతింగ్ సంబంధం లేని అధిక ఏడుపు ఉంటే మనం వెళ్ళి డాక్టర్ని కలవాలి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, సహనంతో, సాంత్వనంతో మరియు సురక్షితమైన నివారణలతో టీతింగ్ సులభతరం చేయొచ్చు. ఇది శిశువులకు మరియు తల్లిదండ్రులకు ఈ ప్రక్రియ సులభంగా మారుతుంది. ధన్యవాదాలు.